ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ప్రభుత్వం 3,00,00,000 అదనపు గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు నెలకు 15,000 ఆదాయం ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులని, వారికి 90 రోజుల్లోగా ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం మరియు అర్హులైన వ్యక్తులను గుర్తించడానికి సర్వే త్వరలో ప్రారంభమవుతుంది. పేద, మధ్యతరగతి ప్రజలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఈ పథకం ఒక అవకాశం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది దేశంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గృహాలను అందించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ ప్రధాన పథకం. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 25, 2015న ప్రారంభించింది మరియు అప్పటి నుండి లక్షలాది మంది ప్రజలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి ఇది సహాయపడింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ప్రభుత్వం ఇప్పుడు అదనంగా 3,00,00,000 ఇళ్లను నిర్మించాలని లక్ష్యం పెట్టుకుంది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 10,00,000 కోట్లు కేటాయించింది. పథకం అర్హతలో మార్పు గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో అర్హత పరిస్థితులలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయబడ్డాయి. తద్వారా ఎక్కువ మంది వ్యక్తులు పథకం ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇంతకుముందు 10,000 వరకు నెలవారీ ఆదాయం ఉన్న వ్యక్తులు ఈ పథకానికి అర్హులు. ఈ పరిమితిని ఇప్పుడు నెలకు 15,000 రూపాయలకు పెంచారు. అంతేకాదు, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందగలుగుతారు. ఇంకా గతంలో 2 గదులు మట్టి ఇల్లు, ఫ్రిడ్జ్ లేదా ద్విచక్ర వాహనం కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు. కానీ ఇప్పుడు ఈ కొత్త పథకంలో ఈ నిబంధనలను సడలించారు. ఇప్పుడు ఈ సౌకర్యాలు ఉన్నప్పటికీ వ్యక్తులు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ఎంపిక ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుంది. ఇక్కడ అర్హులైన వ్యక్తులను గ్రామ స్థాయిలో బహిరంగ సభల ద్వారా ఎంపిక చేస్తారు. మీరు 90 రోజుల్లో మీ ఇల్లు పొందుతారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద అర్హులైన వారికి కేవలం 90 రోజుల్లోనే ఇళ్లను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం అర్హులైన వారందరినీ గుర్తించి పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం త్వరలో సర్వేను ప్రారంభించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పేదవాడికి ఇల్లు అందేలా సర్వే నిర్వహిస్తామన్నారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తు ప్రక్రియ సరళీకృతం చేయబడింది మరియు డిజిటలైజ్ చేయబడింది. ఆసక్తి గల అభ్యర్థులు పీఎం ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ pmay.mys.gov.inని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ క్రింది విధంగా ఉంది. వెబ్సైట్ యొక్క సివిక్ అసెస్మెంట్ మెనూలో ఇతర 3 యూనిట్ల కింద ప్రయోజనాలు ఎంపికను ఎంచుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ మరియు పేరు నమోదు చేయాలి. ఆధార్ నెంబర్ను ధృవీకరించిన తర్వాత దరఖాస్తుదారు తన మొత్తం సమాచారాన్ని పూరించగలిగే దరఖాస్తు పేజీ తెరుస్తుంది. అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత క్యాప్చాను నమోదు చేసి సేవ్ బటన్పై క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోవాలి. దాని ప్రింటౌట్ తీసుకొని భవిష్యత్తు కోసం సురక్షితంగా ఉంచుకోవాలి. దీని తర్వాత సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకుకు వెళ్ళి అవసరమైన పత్రాలతో పాటు దరఖాస్తు ఫారంను సమర్పించాలి. మీరు ఎస్ఎస్సి ఐడి లేదా పేరు, తండ్రి పేరు మరియు మొబైల్ నెంబర్ ద్వారా వెబ్సైట్లో అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేసుకోవచ్చు. ఇక ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? కుటుంబంలో పురుషులు మాత్రమే ఉంటే వారు ఇప్పటికే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు కనీసం 70 ఏళ్ళు ఉండాలి. ఇల్లు ఇప్పటికే దరఖాస్తుదారు లేదా అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఉండకూడదు. లబ్ధిదారుడు గతంలో ఏ ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ నుండి కూడా ప్రయోజనం పొంది ఉండకూడదు. ఇంటి యాజమాన్యం మహిళ పేరు మీదనే ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నం ఇది. ఎవరికి ఇది లాభం అంటే, పథకం యొక్క ప్రయోజనాలను పౌరులందరికీ విస్తరించడానికి ప్రభుత్వం దీనిని 4 వర్గాలుగా విభజించింది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆర్థికంగా బలహీనత తరగతి. ఇది అత్యల్ప ఆదాయ తరగతి. ఈ వర్గానికి చెందిన కుటుంబాలు గృహ నిర్మాణ పథకం కింద మరింత సహాయం పొందుతారు. తర్వాత తక్కువ ఆదాయ సమూహం అంటే ఎల్ఐజి. ఈ కేటగిరీ కిందకు వచ్చే కుటుంబాల ఆదాయం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీరికి గృహ నిర్మాణ పథకం కింద కూడా చాలా సహాయం అందుతుంది.
ఇక మధ్య ఆదాయ సమూహం ఇది వచ్చేసరికి MIG-1. ఈ కేటగిరీ కిందకు వచ్చే కుటుంబాల ఆదాయం LIG కేటగిరీ కంటే ఎక్కువగా ఉంటుంది. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2 ఇది వచ్చేసరికి ఇది అత్యధిక ఆదాయ సమూహం. ఇతర వర్గాలతో పోలిస్తే ఈ వర్గంలోని కుటుంబాలకు తక్కువ సహాయం అందుతుంది.